నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రార్థన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అంటుంది. ఇక మనం మన సబుద్ధిని మన సొంత ఆలోచనలకు ఆధారం చేసుకోకుండా ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు, ఆయనపై నమ్మకం ఉంచినట్లయితే. అలాగే మనం 9 నుంచి 18 వచనాలు చూసినట్లయితే, ఇతరులు బాధ పెట్టినప్పటికీ కూడా దేవుణ్ణి సంధించారు. అలాగే మనం ఇంకా 19 నుంచి 24 వచనాలు చూసినట్లయితే, ఇతరులు విజయము సాధించినప్పుడు దేవుని గణపరచుట నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనకి ఆయన దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి, ఊహకు అందనివి. యెహోవా విశ్వాసులు కాపాడబడుదురు. యెహోవాను విశ్వసించు వారందరూ కూడా కాపాడును. యెహోవా విశ్వాసులను కాపాడును, ఆయన మనల్ని కాపాడువాడు. యాకోబు భక్తుడు కూడా నా దేవుడిపై ఎంతో నమ్మకం ఉంచాడు అంటున్నాడు. నన్ను చంపినప్పటికీ కూడా నేను నిన్నే నమ్ముతున్నాను. యోబు భక్తుడు అంటున్నాడు ఇక్కడ, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అంటున్నాడు ఇక్కడ. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమును రుజువుపడుతున్నా అంటున్నాడు. ఇక నేను ఆయన గురించి కనిపెట్టుకొని ఉంటున్నాను, నేను ఆయన గురించి వేచి ఉంటున్నాను అని అంటున్నాడు యోబు భక్తుడు. అలాగే మనం చూసినట్లయితే సిలువ వేయబడినప్పుడు పరిసయ్యులు అలాగే అక్కడ ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు, నేను ఇతరులను రక్షించావు కదా ఇప్పటివరకు, ఇప్పుడు నిన్ను నువ్వు తాను రక్షించుకొనలేడు కదా, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాడిని నమ్ముదాము అని అందరూ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటున్నారు. కానీ అది ఆయన చిత్తం కాదు. దేవుడి చిత్తం ఏంటిదంటే, ఆయన యందు నమ్మిక విశ్వాసం ఉంచాను, నేను దేవుని కుమారుడని చెప్పాను కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించునని చెప్పిరి. ఇక దావీదు భక్తుడు కూడా అంటున్నాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను అంటున్నాడు. అలాగే మనం నూతన నిబంధనలు కూడా యేసు ప్రభువు సిలువ వేయబడినప్పుడు 7 మాటలలో ఒక మాటగా మనం చూస్తాము, తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగించుకొనుచున్నాను.